ఉపాధికి చట్టబద్ధత కల్పించాలి. అమిత్ షాని కోరిన సీఎం చంద్రబాబు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని రిక్వెస్ట్. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. అమరావతి సహా కీలక అంశాలపై చర్చ. రుషికొండ భవనాల వినియోగంపై డిస్కషన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నారు. మున్సిపల్ ఎన్నికల్ని సెమీఫైనల్ అంటున్నారు. కేటీఆర్ ముందు ఇల్లు దిద్దుకోవాలన్న పొంగులేటి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సీఎం సోదరుడు కొండలరెడ్డికి సిట్ పిలుపు. ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ఈసీ కసరత్తు. కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమావేశం. 12న ఓటర్ల జాబితా విడుదలకి ఆదేశం. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ సమావేశం. ఉపాధి హామీ పేరు మార్పు ఆందోళనపై చర్చ. సీఎం రేవంత్ హాజరయ్యే అవకాశం. వృధాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేంటి? మంజీరాకి గోదావరి నీళ్లు తరలిస్తే అడ్డుపడ్డామా? ప్రజల మధ్య విభేదాలు సృష్టించద్దన్న చంద్రబాబు. మిగులు జలాలు మాత్రమే వాడుకుంటున్నాం. తెలంగాణ ప్రాజెక్టులకి చిల్లు పెట్టడం లేదు. జల వివాదాలపై లోకేష్ కామెంట్స్. రాజధాని రైతుల అభ్యంతరాలను పరిష్కరిస్తాం. రిటర్నబుల్ ప్లాట్ల సైజ్ పెంచమని కోరుతున్నారు. 2015 ప్యాకేజీనే అమలు చేస్తామన్న నారాయణ. టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీ కార్యకర్తలా మీరు ప్రవర్తించొద్దు. టీడీపీ క్యాడర్ కు రఘురామకృష్ణంరాజు సూచన. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు. అన్నమయ్య జిల్లాలో 6గురి అరెస్ట్. 2 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం. ఇంకా మండుతూనే ఉన్న బ్లోట్. ఓఎన్జీసీ వైఖరిపై ఇరుసుమండలో ఆందోళన. మల్కీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కొవ్వూరు పిఎస్ లో 2 కానిస్టేబుళ్లపై వేటు. 31న రాత్రి స్టేషన్ ప్రాంగణంలో పార్టీ. ఉన్నతాధికారుల క్రమశిక్షణా చర్యలు. బందరులో కోడలపై మామ హత్యాయత్నం. త్రుటిలో తప్పించుకున్న కోడలు. మామను చితకబాదిన స్థానికులు. దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల నిరసన. జాబ్ క్యాలెండర్ విడుదలకి డిమాండ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో విచిత్రాలు. అంబర్నాథ్ లో బీజేపీ కాంగ్రెస్ పొత్తు. అకోలాలో బీజేపీతో జతకట్టిన కాంగ్రెస్ మజ్లీస్.